బుజ్జ దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. శ్రీశైలం ప్రత్యేకంగా 3 అంశాల్లో రాయలసీమకు ఒక వరం లాంటిది. అందులో మొట్టమొదటిది ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్గా, రెండోది పర్యావరణ పరంగా లేదా ప్రకృతి పరంగా ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ నేచర్లో కూడా, అదేవిధంగా సాంకేతిక పరంగా సైంటిఫిక్ పరంగా శ్రీశైలం రాయలసీమకు ఒక ప్రత్యేకమైన మణిభూషణంగా ఉంది. అందులో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జునుడు, 18 మహాశక్తి పీఠాల్లో ఒకరైన బ్రహ్మరాంబ గారు కూడా ఒకే క్షేత్రంలో వెలిసిన పుణ్యక్షేత్రం. ఆధ్యాత్మికంగా రాయలసీమకు ఒక శక్తినిచ్చే ప్రాంతం అది అంతా కూడా. అంటే మాకు మానసికంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా కానీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చే ప్రాంతం శ్రీశైలం. అదేవిధంగా మాకు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ప్రకృతి కలిగించిన నల్లమల ఫారెస్ట్లు, ఆ అందము అదంతా కూడా మాకు ప్రకృతి కలిగజేస్తుంది. అదేవిధంగా మానవ మేధస్సును ఉపయోగించి శాస్త్రపరంగా ఒక ప్రాజెక్టును కట్టడం వల్ల మా మల్లికార్జునుడి చెంతన ఉన్న కృష్ణానదిని అడ్డుకట్ట వేసి ఆ నీటినంతా నిలిపి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్టు కూడా అక్కడ ఉంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కొంత రాయలసీమకు నీరు రావడంలో కొంత అన్యాయం జరిగినప్పటికీ, మా భూములు 60,000 ఎకరాలు త్యాగం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వాలు రాయలసీమ మొర ఆలకించి అక్కడ శ్రీశైలం రిజర్వాయర్లో కొన్ని హక్కులను కలగజేశారు. చట్టబద్ధమైన హక్కులతో ఎస్ఆర్బిసి ప్రాజెక్టు కట్టుకునేలాగా చేశారు. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం కల్పించిన హక్కులతో తెలుగుగంగ ప్రాజెక్టు కట్టుకునేలాగా, గాలేరు నగర్ ప్రాజెక్టు కట్టుకునేలాగా, హంద్రీనీవా ప్రాజెక్టు కట్టుకునేలాగా చేశారు. దీనికంతా మహా నాయకులు ఆ రోజు, అంటే ఆ శ్రీశైలం ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుండి, నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర నుండి, లేదా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అంజయ్ గారి దగ్గర నుండి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి అనేక మంది రాజకీయ నాయకులు రాయలసీమ బాసటగా నిలబడిన వైనాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ రిజర్వాయర్ల హక్కులు కల్పించింది. అయితే అంత కొంత నష్టం జరిగి 60,000 ఎకరాలు పోయినప్పటికీ కూడా, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోయినప్పటికీ, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మా ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఒక పెద్ద విశాల హృదయంతో, రాయలసీమలో ఉన్న విశాల హృదయంతో దాని అంతా సాక్రిఫైస్ చేసిన భూమి ఇది. అలాంటి భూమిలో నుండి ఈరోజు శ్రీశైలంను మార్కాపురం జిల్లాలో కలపాల అన్న కొన్ని వదంతులు వినపడుతున్న నేపథ్యంలో పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మమ్మల్ని సెంటిమెంట్గా, ఆధ్యాత్మికంగా, న్యాచురల్గా, సైంటిఫిక్గా దూరం చేయొద్దు. మమ్మల్ని శ్రీశైలాన్ని మా దగ్గరే ఉంచండి, మా నంద్యాల జిల్లాలోనే ఉంచండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగానే నిన్నటికి నిన్న మోడీ గారు ఈ ప్రాంతానికి వచ్చి శ్రీశైలాన్ని చూసి తన్మయత్వంతో చెంది రాయలసీమకు చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఇదని చెప్పి పోయిన మాటలు కూడా మన ముందు చెవుల్లో ఇంకా మ్రగుతూనే ఉన్నాయి. మరి ఆ వదంతులన్నీ కూడా తప్పుడు వదంతులని చెప్పి చేసేలాగా ఆ మోడీ గారిని పిలుచుకొచ్చిన రాజకీయ నాయకులు కూడా శ్రీశైలానికి పిలుచుకొచ్చి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి, ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్న నాయకులంతా కూడా ఈరోజు సంఘటితంగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ పుణ్యక్షేత్రం రాయలసీమకు కీలకమైనది, సైంటిఫిక్గా కావచ్చు, నేచురల్గా కావచ్చు, లేదా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా కావచ్చు అని చెప్పే ఒక మాటలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని మోడీ గారికి చెప్తూనే, మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ముఖ్యమంత్రి గారికి కూడా దీన్ని రాయలసీమ నుండి దూరం చేయొద్దు. ఎవరైనా సరే ఆధ్యాత్మిక కేంద్రాన్ని చెడగొట్టాలనుకున్నా, ఒక ప్రాంతం నుండి దూరం చేయాలనుకున్నా, గతంలో చూసాం వాళ్ళ చరిత్ర ఏమైపోయిందో, ఆ సంఘటన కూడా గుర్తుపెట్టుకొని రాయలసీమతో అనుబంధం ఉన్న శ్రీశైలాన్ని పక్కకు తొలగించొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞతతో వ్యవహరించండి అని చెప్పి కోరుకుంటున్నాం. ఇదే సందర్భంలో ఒక చిన్న మనవి కూడా పాలకులకు చేయదలుచుకున్నాం. మేము నంద్యాల రెవెన్యూ డివిజన్లోనే గిద్దలూరు, మార్కాపూర్ కూడా ఇంతకుముందు ఉండేవి. మీకు అవసరం అనుకుంటే, లేదా మీరు ఆ ప్రాంతాలని కూడా మాకు శ్రీశైలంలో దగ్గరగా ఉంచాలనుకుంటే ఆ 2 డివిజన్లను కూడా నంద్యాల జిల్లాలో కలపండి అని చెప్పి ఆ అవకాశం ఉంటే కలపండి. ఆ ప్రాంతం వాళ్ళు కూడా నంద్యాల ప్రాంతంలో అనేక మంది ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాల్లో కూడా మా కర్నూలు జిల్లాలో భాగం ఇచ్చి, మాకంటే అత్యధిక భాగం ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాం. కండక్టర్లకు ఇచ్చాం, టీచర్లుగా ఇచ్చాం, అనేక రకాల దాంట్లో ఉద్యోగాలు ఇచ్చి మా తమ్ముళ్ళలాగా, మా అన్నలాగా ఆదరించాం. వారిని కూడా, మండలాలను కూడా మా దగ్గర కలుపుకుంటే
మాతో పాటుగా మేము ఆదరించడానికి వెనుకబడిన జిల్లాలలో వెనుకబడిన ప్రాంతాన్ని మాతో పాటుగా ముందుకు తీసుకోవడానికి చేసే కార్యక్రమాల్లో కూడా ఇంకా ఇంకా ఈ రోజైనా మేము వెలుగొండ గురించి పోరాడుతున్నాం. ఇంకా సమిష్టిగా పోరాటం చేయడానికి లేదా వాళ్ళ హక్కులను పరిరక్షించడానికి లేదా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా పాలకులను ఒప్పించడానికి సంఘటితంగా పోరాడడానికి కూడా ఆ గెదులూరు మార్కాపూర్ మండలాన్ని కూడా మా దగ్గరికి కలపమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులకు నాకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ గారిని పిలుచుకొచ్చి శ్రీశైలాన్ని చూపించి ఈ ప్రాంతాన్ని రాయలసీమ అభివృద్ధికి చేసే దిశగా చేస్తున్న దాంట్లో ఇది వినాశనం అయిపోకుండా మూడు ముఖ్యమైన స్పిరిచువల్గా, న్యాచురల్గా లేదా సైంటిఫిక్గా ఉన్న క్షేత్రాన్ని దూరం చేసే కార్యక్రమం చేయకుండా మీరు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వారి విఘ్నత గల ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఈ కార్యక్రమం నెరవేరుస్తాననుకుంటున్నాను. లేదా ఇలాంటి కార్యక్రమాన్ని రాయలసీమకు దూరం చేసే కార్యక్రమం కానీ లేదా ఇంతకుముందు ఏడుకొండలకు అన్యాయం చేయడానికి తలపెట్టిన నాయకులకు కూడా కొంత దుర్గతి పట్టిందన్న కొన్ని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలాంటి సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి గారు కానీ ఈ పాలకులు కానీ 10 కాలాల పాటు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి బాసటగా నిలబడే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రాయలసీమ సాగునీటి సాధన సమితి తరఫున సవినీయంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా రాయలసీమకు బాసటగా నిలబడి మమ్మల్ని అభివృద్ధికి దూరంగా లేదా మాకు తలమానికంగా ఉన్న శ్రీశైలానికి దూరంగా చేసే కార్యక్రమాలకు మీరు చేపట్టవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర ఒత్తిడి పెంచే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.